Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 14. Today current affairs headlines ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్స్ అండ్ ఎడ్జిటి వరకు కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అన్న. మరి ఈరోజు ఇంపార్టెన్స్ నాన్న మీకు చాలా బాగా తెలుసు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పిలుస్తారు ఆయన్ని. భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈరోజు. అంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 14. మీకు గ్యారెంటీగా మార్క్ వస్తుందన్న. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. దీంట్లో ఫస్ట్ వన్, లా కమిషన్ చైర్మన్గా ఎవరు వచ్చారు లేటెస్ట్గా? భారతదేశంలో తొలిసారిగా లా కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు? ఇండియా పాస్ట్ లా కమిషన్ చైర్పర్సన్. ప్రెసిడెంట్ ఎవరు రాబోతున్నారు రానున్న కాలంలో? 22nd ఎవరున్నారు? 23rd లా కమిషన్ చైర్పర్సన్గా రాబోతున్నారు. ఒక వ్యక్తి ఎవరు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకి చెందిన మాజీ న్యాయమూర్తి ఒక వ్యక్తి నియమిస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే మార్క్ 2A డిఈడబ్ల్యూ లేజర్ అంటే డిఈడబ్ల్యూ అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్గా పిలుస్తారు. మరి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు దీన్ని? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా ఎవరు వచ్చారు? ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్పర్సన్గా పురుషుల తరపున ఎవరు వచ్చారు? నెక్స్ట్ మహిళల తరపున ఎవరు వచ్చారు? దీంట్లో సభ్యులు ఎవరున్నారు? అది ఐసీసీ ప్రెసిడెంట్ అయితే జైసా ఉన్నారమ్మా, జైసా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, వెదురుతో దుర్భేద్య బంకర్లు ఐఐటి. ప్రతిసారి మనకి ఐఐటి టాపిక్స్ వస్తున్నాయి. ఐఐటి గురించి సింగిల్ లైన్ క్వశ్చన్. ఇటీవల కాలంలో ఐఐటి గౌహతి వార్తల్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఉద్గారాలతో వర్షపాతంలో ఆమ్లత్వం. అంటే కర్బన ఉద్గారాల వలన వర్షపాతంలో ఆమ్లత్వం అనేది ఇటీవల కాలంలో ఏ ఐఐటి వారు వార్తల్లోకి వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న హెడ్లైన్స్ మనకివి. అయితే దీంట్లో పాస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే లా కమిషన్ చైర్పర్సన్ మనకి 22nd లా కమిషన్ అనేది 22nd లా కమిషన్ 2024 సెప్టెంబర్లో ఎండ్ అయింది. అప్పుడు ఏం చేసిందంటే భారతదేశ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ 23rd లా కమిషన్ని 2024 సెప్టెంబర్ 2 నియమించింది. అయితే మన ఇండియాలో 22nd లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరన్నా రీతురాజు అవస్థి. మరి రీతురాజు అవస్థ యొక్క పదవీకాలం ముగుస్తుంది. మరి ఈ సమయంలోనే 23rd లా కమిషన్ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమిస్తుంది. దానికి తగిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది త్వరలో, ఒక 1 వీక్లో. ఇక్కడ చూస్తే 23వ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ మనం చూస్తే 23వ లా కమిషన్ను 2024 సెప్టెంబర్ 2 కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు లా కమిషన్ చైర్మన్గా కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆయన జస్టిస్ దినేష్ మహేశ్వరి. పాస్ట్ లా కమిషన్ చైర్మన్గా ఎవరు పనిచేస్తారంటే ఎంసీ సెటిల్వాడ్ పనిచేస్తారు. స్వతంత్ర భారతదేశంలో లా కమిషన్ 1955 ఆ సమయంలో ఏర్పడైంది. 1955 అని గుర్తుపెట్టుకోవాలి. మన క్వశ్చన్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఏమో లా కమిషన్ చైర్మన్గా లేటెస్ట్గా ఎవరు రాబోతున్నారు? జస్టిస్ దినేష్ మహేశ్వరి. ఇది ఇక్కడే కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ అంటాం. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషనర్ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా ఎవరు వచ్చారు అంటే రామసుబ్రహ్మణ్యన్. అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరున్నారంటే కిషోర్ మక్వానా. చాలా చాలా ఇంపార్టెంట్. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ఎవరున్నారంటే మరి కిషోర్ మక్వానా. అలాగే నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరంటే అంతర్ సింగ్ ఆర్య. అంటే జాతీయ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా అంతర్ సింగ్ ఆర్య పనిచేస్తున్నారు. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అంటే జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు నాన్న? విజయ రహత్కర్. చూడాలి, విజయ రహత్కర్ పనిచేస్తున్నారు. విజయ రహత్కర్ గారు పని చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి.
అదే ప్రజెంట్ మన ఇండియాలో కాగమ్మ 15వ కాగ్ ఎవరు పనిచేస్తున్నారు అంటే కె సంజయ్ మూర్తి పనిచేస్తున్నారు. కొండ్రు సంజయ్ మూర్తి గారు పని చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. కాగ్. అదే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ఎవరినైనా కిషోర్ మక్వానా. ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా అంతర్ సింగ్ ఆర్య. అదే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా రామసుబ్రహ్మణ్యన్. ఇలా ప్రశ్నలు గ్యారెంటీగా వస్తాయి మనకి. అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా పనిచేస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పనిచేస్తున్నారు. అండ్ సిబిఐ డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ సూడ్. యూపీఎస్సీ ప్రీతి సుధాన్ గారు పనిచేస్తున్నారు. ఎయిమ్స్ అయితే ఎం శ్రీనివాస్. డిఆర్డిఓ సమీర్ వి కామత్ గారు పనిచేస్తున్నారు. అదే ఇస్రోకి అయితే వి నారాయణ గారు పనిచేస్తున్నారు. వి నారాయణన్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రశ్నలు గ్యారెంటీ అడుగుతుంది మనకి. అదే నాబార్డ్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? నాబార్డ్ చైర్పర్సన్గా మన కేవి సాజీ గారు పనిచేస్తున్నారు. ఇలా అన్ని ఇటీవల కాలంలో వాడుతున్న వ్యక్తులు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో డిఆర్డిఓ వార్తలకు వచ్చారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాం కదా, వారు సరికొత్త టెక్నాలజీతో ఒక లేజర్ని తీసుకొచ్చారు. దాని గురించి మాట్లాడాలి. ఇక్కడ మనం చూస్తే డిఈడబ్ల్యూ అంటాం. డిఈడబ్ల్యూ అంటే డైరెక్టరేట్ ఎనర్జీ వెపన్. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూస్తే శత్రువుల మిసైల్స్, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలను నిమిషాల్లో నేల కూల్చే అద్భుత లేజర్ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారు? డిఆర్డిఓ వారు. దీన్నే డిఈడబ్ల్యూ అని పిలుస్తాం. మరి డిఈడబ్ల్యూని గతంలో అత్యంత శక్తివంతమైన లేజర్ వ్యవస్థ కలిగింది. ఇక్కడ చూస్తే అత్యంత శక్తివంతమైన లేజర్ వ్యవస్థ కలిగిన డైరెక్టరేట్ ఎనర్జీ వెపన్ డిఈడబ్ల్యూ అమెరికా, నెక్స్ట్ చైనా, రష్యాలు విజయవంతంగా పరీక్షించాయి ఇప్పటి వరకు. ఇదే తరహాలో మన భారతదేశానికి చెందిన డిఆర్డిఓ సంస్థ వారు కూడా తీసుకొచ్చారు. దానికి ఏమని పేరు పెట్టారు? ఇక్కడ చూస్తే మార్క్ 2A డిఈడబ్ల్యూ లేజర్. అంటే మార్క్ 2A డిఈడబ్ల్యూ లేజర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే శత్రువుల మిసైల్స్, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలు నిమిషాలు నేల కూల్చే అద్భుత లేజర్ వ్యవస్థ ఇది. దీన్ని ప్రయోగించింది ఎవరంటే డిఆర్డిఓ చెందినవారు. దీన్ని తయారు చేసింది ఎవరు అంటే హైదరాబాద్లో డిఆర్డిఓ ల్యాబ్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. వారు అభివృద్ధి చేసిన ఒక్క లేజర్ పేరు మార్క్ 2A. అంటే ఇటీవల కాలంలో హైదరాబాద్లో డిఆర్డిఓ ల్యాబ్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన ఒక లేజర్ పేరు మార్క్ 2A అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో దాన్ని విజయవంతంగా ప్రయోగించింది ఎవరంటే డిఆర్డిఓ వారు. మరి ఎక్కడ ప్రయోగించారు? ప్రధానంగా అంటే ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించారు. చాలా ఇంపార్టెంట్. కర్నూలులో నేషనల్ ఓషన్ రేంజ్లో పరీక్షించారు. డిఆర్డిఓ వారు అభివృద్ధి చేసిన మార్క్ 2A డిఈడబ్ల్యూ లేజర్ని ఎక్కడ ప్రయోగించారు అంటే కర్నూలు డిస్టిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిఆర్డిఓ వార్తలకు వచ్చింది కావున డిఆర్డిఓ 1958లో ఏర్పాటైంది. ఓకే, దీని ప్రధాన కార్యం న్యూఢిల్లీ. దీని ప్రజెంట్ చైర్పర్సన్గా సమీర్ వి కామత్ పనిచేస్తున్నారు. గారు పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్లుగా అంటే నిన్నటి రోజున దుబాయ్ అంటే యూఏఈలో ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో ఐసీసీ చైర్మన్గా నియమితులయ్యారు. ఐసీసీ కమిటీ చైర్మన్గా దాంట్లో పురుషుల తరపున మహిళల తరపున ఎవరు వచ్చారు చూద్దాం. అంటే మెయిల్ అండ్ ఫిమేల్ తరపున అదే ఐసీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది జైసా గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్లుగా వార్తలు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగోలీ. ఇది సెకండ్ టైమా సౌరవ్ గంగోలీ. ఇక్కడ ఐసీసీ పురుషుల క్రికెట్ చైర్పర్సన్ ఎవరు వచ్చారు? సౌరవ్ గంగోలీ. ఇదే తరహాలో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ సభ్యులు వివి లక్ష్మణ్ మన భారతీయుడు. భారతీయుడు. ఓకే, నెక్స్ట్ వన్ డెస్మాండ్ హెయిన్స్ వెస్ట్ ఇండీస్. నెక్స్ట్ వన్ హమీద్ హాసన్ అని ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్ బహుమా దక్షిణాఫ్రికా. నెక్స్ట్ వన్ జొనాథన్ ట్రాట్ ఇంగ్లాండ్. దీంట్లో సభ్యులమ్మ పురుషుల తరపున.
మనకు ప్రధానంగా కావాల్సింది ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ అంటే సౌరవ్ గంగూలీ, గుర్తుపెట్టుకోవాలి సౌరవ్ గంగూలీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీ చైర్మన్గా క్యాథరిన్ క్యాంప్బెల్. మరి ఏ దేశం అంటే న్యూజిలాండ్. మరి ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీలో సభ్యులు ఎవరెవరంటే ఆవ్రిల్ పహే, ఈమె ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్ మెస్సేకి, దక్షిణాఫ్రికా. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ అయితే సౌరవ్ గంగూలీ. ఐసీసీ మహిళా క్రికెట్ కమిటీ చైర్మన్గా క్యాథరిన్ క్యాంప్బెల్, న్యూజిలాండ్. సరిపోతుంది మనకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పిలుస్తాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? దుబాయ్ అంటే యూఏఈ. ఇప్పుడు ఐసీసీ మనకి 1909 ఆ సంవత్సరంలో ఏర్పాటైంది ఐసీసీ. అదే ఐఓసీ అయితే మనకి ఐఓసీ లుసానెలో ఉంది, లుసానే స్విట్జర్లాండ్. ఇది 1894లో ఏర్పాటైంది. అంటే ఐసీసీ క్రికెట్ని కండక్ట్ చేస్తుంది. ప్రెజెంట్ 18 ఐపీఎల్ జరుగుతుంది, 18వ ఐపీఎల్ జరుగుతుంది. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ వార్తల్లోకి వచ్చారని మాట్లాడుకున్నాం. విరాట్ కోహ్లీ దాదాపుగా T20లో 13,000కు పైగా రన్స్ తీసిన ఏకైక భారతీయుడు మాట్లాడుకున్నాం. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే వెదురుతో దుర్భేద్య బంకర్లు ఐఐటి గౌహతి. సరిపోతుంది మనకి సింగిల్ లైన్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే వెదురుతో దుర్భేద బంకర్లు ఐఐటి గౌహతి. ఓకే, ఐఐటి గౌహతి అంటే అస్సాం అని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రధాన ఉద్దేశం చూసుకుంటే బంకర్లు, రక్షణ శాఖ, షెల్టర్ల నిర్మాణానికి అవసరమయ్యే మిశ్రమ పదార్థాలను వెదురు సాయంతో తయారు చేస్తారంట. నెక్స్ట్ వన్, సాంప్రదాయ కలప ఇనుము లోహాలకు బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ఐఐటి గౌహతి. వెదురుతో దుర్భేద బంకర్లు అనే పదం కనిపిస్తే ఐఐటి గౌహతి, నో డౌట్ నన్ను సరిపోతుంది. లేటెస్ట్గా గోదావరి నదిలో కాలుష్యాన్ని గుర్తించడానికి ఐఐటి హైదరాబాద్ నీరి అనే సంస్థ వార్తలకు నీరి అనే సంస్థ. నీరి అంటే నాగపూర్కి చెందిన సంస్థ, నాగపూర్ అంటే మహారాష్ట్ర. అంటే ఐఐటి హైదరాబాద్ నీరి అనే సంస్థ వారు గోదావరిలో కాలుష్యాన్ని గుర్తిస్తున్నారు, పొల్యూషన్. ప్రస్తుతం భారతదేశంలో 23 ఐఐటీస్ ఉన్నదన మన ప్రతిసారి ఐఐటి మద్రాస్ వార్తలకు వస్తుంది. ఐఐటి మద్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఐటి మద్రాస్ పాస్ట్ బ్రాంచ్ అంటే ఐఐటి మద్రాస్ యొక్క పాస్ట్ అవుట్ ఆఫ్ బ్రాంచ్. అంటే ఐఐటి మద్రాస్ చెందిన తొలి విదేశీ బ్రాంచ్ అక్కడ తాంజానియా అని మాట్లాడుకోం. ఈ తాంజానియా ప్రధానంగా జాంజిబార్ అని మాట్లాడుకున్నాం. అంటే ఐఐటి మద్రాస్ తొలి విదేశీ బ్రాంచ్ అంటే తాంజానియా, జాంజిబార్. భారతదేశంలో ఇండియా ఫస్ట్ ఐఫర్ లూప్ ట్రైన్ అంటాం. ఇండియా ఫస్ట్ ఐఫర్ లూప్ టెక్నాలజీని తీసుకొచ్చింది ఎవరంటే ఐఐటి మద్రాస్. అంటే ఎందుకోసం అంటే దేనికోసం అంటే రైల్వే కోసం. రైల్వే రంగంలో ఐఫర్ లూప్ టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరంటే ఐఐటి మద్రాస్. ఓకే ఫ్రెండ్స్, మరొక ఐఐటి వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఉద్గారాలతో వర్షపాతంలో ఆమ్లత్వం. అంటే గతంలో ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఐఐటి కాన్పూర్ ఒకసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఐఐటి కాన్పూర్ ఎందుకు మాట్లాడుకోవాలంటే మనకి ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉన్నమాట. ఢిల్లీలో పొల్యూషన్, కాలుష్యం. అయితే ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ కృత్రిమ వర్షాలని ఎవరు కురిపించారంటే ఐఐటి కాన్పూర్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఢిల్లీ అంటే ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ కాలుష్యాన్ని అరికట్టడానికి కృత్రిమ వర్షాలు, ఆర్టిఫిషియల్ రెయిన్స్ని ఎవరు కురిపించారంటే ఐఐటి కాన్పూర్. ఈ ప్రజెంట్ ఉద్గారాలతో వర్షపాతంలో ఆమ్లత్వం. అంటే ఉద్గారాలు అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాలు. ఆ కర్బన ఉద్గారాలతో వర్షపాతంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే విశాఖపట్నము, నెక్స్ట్ అలహాబాద్, మోహన్ బారి అంటే అస్సాం రాష్ట్రం చెందింది. అంటే విశాఖపట్నం, అలహాబాద్, మోహన్ బారి వంటి నగరాల్లో కాలుష్యం, వర్షపాతం మరియు ఆమ్లంగా మారుతుందంట. అంటే కాలుష్య వర్షపాతం అనేది ఆమ్లంగా మారుతుంది. మరి దాన్ని ఎవరు అంచనా వేశారంటే ఐఎండి మరియు ఐఐటిఎం.
అంటే ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు. నెక్స్ట్ ఐఐటిఎం అంటే ఐఐటి మద్రాస్. మీకు మరలా చెప్తున్నా, ఐఐటి మద్రాస్ చాలా చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్ అడగవచ్చు, ఇటీవల కాలంలో కర్బన ఉద్గారాలతో వర్షపాతంలో ఆమ్లత్వం అని భారత వాతావరణ సంస్థ వారు ఎవరితో కలిసి అంచనా వేశారు అంటే ఐఐటి మద్రాస్. ఇక్కడ చూస్తే 1987 నుంచి 2021 వరకు నమోదైన వివరాలను వారు ఏం చేశారని చెప్పారమ్మా. 1987 నుంచి 2021 వరకు నమోదైన వివరాలని ఐఐటి మద్రాస్ ఐఎండి వారు రిలీజ్ చేశారు. భారత వాతావరణ సంస్థ 1875 జనవరి 15వ తారీఖున ఏర్పాటైందని మాట్లాడుకున్నాం. 2025 జనవరి 15 నాటికి 150 years అని మాట్లాడుకున్నాం అంటే ఐఎండి. మరి ప్రజెంట్ ఐఎండి డైరెక్ట్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? మృత్యుంజయ మహాపాత్ర పనిచేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజెంట్ ఐఎండి డైరెక్ట్ జనరల్గా ఎవరు పనిచేస్తారు? మృత్యుంజయ మహాపాత్ర. జీరో కార్బన్ ఎమిషన్స్ భారత్ టార్గెట్ అమ్మ. ఇండియా టార్గెట్ 2070 అంటే 2070 నాటికి కర్బన ఉద్గారాలు తగ్గించడానికి భారతదేశం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. అంటే టార్గెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 2027 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారబోతుంది. అదే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఘనవ్యర్థాల రాష్ట్రంగా మారబోతుంది. వేస్ట్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఈయన 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించారు. నన్ను ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. 2025 134వ జయంతి. ఓకేనా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారు. మరి ఈయన పేరు మీదుగా 2023 ఏప్రిల్ 14వ తారీఖున భారతదేశంలో తొలిసారిగా ఇండియా లార్జెస్ట్ స్టాచ్యూ భారతదేశంలో అతి ఎత్తైన విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. తెలంగాణలో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం. 125 feet. ఇదే సమయంలో 2024 జనవరి 19వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 125 అడుగులతో ఏర్పాటు చేస్తున్నాము. విజయవాడలో ఏర్పాటు చేసింది. దీని పేరు స్మృతి వనం అని పిలుస్తాం. స్మృతి వనం లేదా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పిలుస్తాం. అలాగే 2023 అక్టోబర్ 16 సమయంలో మనకి 19 అడుగుల విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలకి ఏమని పేరు పెట్టామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సచివాలయం పేరు పెట్టాం. తెలంగాణలో గ్రామ సచివాలయాలకి ఏమని పేరు పెట్టాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సచివాలయం అని పిలుస్తారు నాన్న. ఓకేనా. ఈయన రాసిన ప్రధాన బుక్స్ మనకి తెలిస్తే మూక్ నాయక్ అని బుక్ రాశారు. మరి అంబేద్కర్ యొక్క నినాదం అని చూసుకుంటే కులం అనే పునాదులపైన ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించడం. కులం అనే పునాదులపైన ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము. భారత రాజ్యాంగం రాసిన ఒక మహానుభావుడు నన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ మనం చూసుకుంటే ధనుంజయ దాతర్ గుర్తు రావాలి. ధనుంజయ దాతర్ ఎందుకు గుర్తు రావాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు ఇస్తారమ్మా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తున్నారు. 2024 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ధనుంజయ దాతర్ 2024లో. అదే 2023లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరికి ఇచ్చారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు యోగి ఆదిత్యనాథ్కి ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ అంటే ఉత్తరప్రదేశ్ సీఎంకి ఇచ్చారమ్మా. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ప్రాంతీయ అంశాల గురించి తెలంగాణ రాష్ట్రం వార్తల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పోర్టల్ని ప్రారంభించారు. భూ సంస్కరణలో మార్పులు తీసుకురావడానికి భూ హక్కుల కోసము ఒక పోర్టల్ని ప్రారంభించారు. ఈ పోర్టల్ పేరు భూభారతి. ఇక్కడ చూస్తే తెలంగాణ భూ పరిపాలన నూతన అధ్యాయం అంట. నెక్స్ట్ భూభారతి ద్వారా తక్షణ రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణ.
నెక్స్ట్ పారదర్శకమైన నాణ్యమైన భూ సంబంధ సేవలు అంటే ఎటువంటి డబ్బులు అవన్నీ తీసుకోకుండా ఏం చేస్తారంటే దీన్ని అంటే నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా గ్రామీణ ప్రాంతాలు అవ్వచ్చు, పట్టణ ప్రాంతాలు ప్రజలు, రైతులు కూడా. భూభారతి పోర్టల్ ఇటీవల కాలంలో భూభారతి అనే పోర్టల్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్రము. ఎప్పుడు ప్రారంభించింది? 2025 ఏప్రిల్ 14వ తారీఖున. మరి ఎక్కడైనా ప్రధానంగా అంటే శిల్పకళ వేదిక అంటే మనకి ఏం గుర్తు రావాలి? మాదాపూర్ గుర్తు రావాలి. మాదాపూర్ అంటే ఇంకా హైదరాబాద్ అంతే. మరి తెలంగాణ రాష్ట్రం చెందిన ఇటీవల కాలంలో ఒక వ్యక్తి మీకు ఐడియా ఉంటుందను అంటే వనజీవి రామయ్య. ఈ వనజీవి రామయ్య ఇటీవల కాలంలో చనిపోయారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అని మాట్లాడుకున్నాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం చెందిన వరంగల్ చపాటి మిర్చికి GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇది 18వ వస్తువు అని చెప్పుకున్నాం. 18వ వస్తువు అంటే వరంగల్ చపాటి మిర్చికి GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రం నుంచి 18వ వస్తువు అని మాట్లాడుకున్నాం. ఓకేనా? అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పేరు మార్చాం. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఏమని పేరు మార్చాం? సొరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చాం. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా యూనివర్సిటీ ఎక్కడుంది? కోటిలో ఉంది తెలంగాణలో. అంటే మన కోటి అంటే హైదరాబాద్. మరి తెలంగాణలో మహిళా యూనివర్సిటీకి ఏమని పేరు పెట్టామని? చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ. మరి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి ఇటీవల కాలంలో ఏ గుర్తింపు వచ్చిందమ్మా? UGC గుర్తింపు వచ్చింది. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ గుర్తింపు వచ్చింది. ఆ UGC 1956లో ఏర్పాటైంది. UGC చైర్పర్సన్గా లేటెస్ట్గా వినీత్ జోషి వచ్చారు. వినీత్ జోషి గారు వచ్చారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని మహిళా యూనివర్సిటీ పేరు మార్చారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీ. ఆ చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి లేటెస్ట్గా UGC గుర్తింపు వచ్చింది. యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒక వ్యాధి, ఒక డిసీజెస్ వార్తల్లో ఉంది. దాని పేరు గాలికుంటి వ్యాధి నాన్న. గాలికుంటి వ్యాధి ప్రధానంగా ఎవరికి వస్తుందంటే పశువులకు వస్తుందన్న. పశువులకి, క్యాటల్స్. ఎక్కడంటే మధ్య ఐరోపా దేశాలు వార్తలకు వచ్చింది. ఇక్కడ చూస్తే మధ్య ఐరోపాలోని పలు దేశాల్లో దాదాపు 50 సంవత్సరాల తర్వాత గాలికుంటి వ్యాధి ప్రబలించింది. నెక్స్ట్, వ్యాధి సోకిన వేల పశువులను సంహరిస్తున్నారు. సరిహద్దులను సైతం తాత్కాలికంగా మూసివేస్తున్నారు. సరిపోతుంది. ఇటీవల కాలంలో మధ్య ఐరోపా దేశాల్లో గాలికుంటి వ్యాధి వచ్చింది. ఎవరికి వస్తుంది? ప్రధానంగా అంటే పశువులకని గుర్తుపెట్టుకోవాలి. మధ్య ఐరోపా దేశాలు అంటే ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, నెక్స్ట్ మన స్లోవేకియా లాంటి దేశాలను. మరి దేశాల్లో ప్రధానంగా గాలికుంటి వ్యాధి అనేది బాగా ఎక్కువగా ఉంది. ఇది పశువులకు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో పశువులకు వచ్చే ఒక వ్యాధిని గతంలో గుర్తించారు. లంపీ స్కిన్ వ్యాధి. ఓకే, లంపీ స్కిన్ అనేది పశువులకు వస్తుందన్న. దీనికోసము లంపీ స్కిన్ వ్యాధి కోసం భారత్ బయోటెక్ వారు ఒక వ్యాక్సిన్ కూడా తయారు చేస్తారు. ఆ వ్యాక్సిన్ పేరు లంపీ ప్రోవాక్ వ్యాక్సిన్ తయారు చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే DRDO మరొకసారి వార్తలో ఉంది. మరి DRDO వారు దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబుని ప్రవేశపెట్టారు. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ మరి దేని ద్వారా అంటే సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం ద్వారా ప్రవేశపెట్టారు. దాని పేరు ఏ పేరు అంటే గౌరవ్. ఇక్కడ చూస్తే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అంటే దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ అంటే చాలా ఫోర్స్తో వెళ్తుంది అనేది. అంటే ఇటీవల కాలంలో DRDO వారు అభివృద్ధి చేసిన ఒక గ్లైడ్ బాంబ్ పేరు ఏంటంటే మనకి గౌరవ్ అనే ఒక గ్లైడ్ బాంబుని DRDO వారు ఏ యుద్ధ విమానం ద్వారా బయటకు వదిలారు అంటే సుఖోయ్ 30 MKI అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు డెవలప్ చేశారు? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సరిపోతుంది, ఎక్కువ మనకు అవసరం లేదన్న. ఇటీవల కాలంలో సుఖోయ్
సుఖోయ్ 30MKI అనే ఒక యుద్ధ విమానం ద్వారా పంపించిన ఒక బాంబు పేరు గౌరవ్. దాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? DRDO. చాలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక అభయ అరణ్యానికి పేరు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా మధ్యప్రదేశ్లో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ సాంచురీకి కొత్తగా పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే భీమరామ్ అంబేద్కర్ అభయ అరణ్యం. భీమరామ్ అంబేద్కర్ అభయ అరణ్యం ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్ డిక్లేర్స్ న్యూ వైల్డ్ లైఫ్ సాంచురీ నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక అభయ అరణ్యానికి అంటే వైల్డ్ లైఫ్ సాంచురీకి పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు గుర్తుపెట్టుకోవాలి. భీమరామ్ అంబేద్కర్ అభయ అరణ్యం ఎక్కడుంది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా అంటే సాగర్ జిల్లాలో, సాగర్ డిస్టిక్. ఇక విస్తీర్ణం మొత్తం తీసుకుంటే 258.64 స్క్వేర్ కిలోమీటర్స్ అమ్మ. ఒక 258.64 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన భీమరామ్ అంబేద్కర్ అభయ అరణ్యం అంటే ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. ప్రధానంగా ఏ జిల్లా అంటే సాగర్ జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దీనికి పేరు మార్చారు, పేరు పెట్టారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాధవ్ టైగర్ రిజర్వ్ వార్తలకు వచ్చింది. 58 టైగర్ రిజర్వ్గా మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీనితో కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రం మొత్తం 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇక్కడ మధ్యప్రదేశ్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే చరిత్ర ప్రకారంగా మీకు చాలా ఇంపార్టెంట్. మరి జలియన్ వాలాబాగ్ సంఘటన వార్తలు. జలియన్ వాలాబాగ్ సంఘటన లేదా జలియన్ వాలాబాగ్ దుర్ఘటన లేదా జలియన్ వాలాబాగ్ మరణకాండ పిలుస్తారు. జలియన్ వాలాబాగ్ మరణకాండ 1919 ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. అక్కడ పంజాబ్ అమృత్సర్ అనే ప్రాంతంలో జరిగింది. దానిపైన ఏ కమిటీ వేశారు నాన్న? చాలా ఇంపార్టెంట్. హంటర్ కమిటీ జలియన్ వాలాబాగ్ సంఘటన పైన. అంటే హంటర్ కమిటీ నియమించిన ఎవరంటే బ్రిటిష్ వారు. మరి భారతీయులు నియమించిన కమిటీ మదన్ మోహన్ మాలవీయ కమిటీ. జలియన్ వాలాబాగ్ సంఘటనలో చాలామంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అంటే జనరల్ ఓడయ్యర్, మైకల్ ఓడయ్యర్ ఆధ్వర్యంలో జరిగింది జలియన్ వాలాబాగ్ సంఘటన. దానిలో భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రధానంగా దేంట్లో భాగంగా రౌలట్ యాక్ట్లో భాగంగా. రౌలట్ యాక్ట్ అంటాం కదా, మనకి రౌలట్ చట్టం కూడా 1919లో వచ్చింది. ఇదే 1919లో జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. అక్కడ పంజాబ్ అమృత్సర్. ఇదే 1919లో INCకి అధ్యక్షత వహించింది మోతీలాల్ నెహ్రూ. ఇదే 1919లో ILO ఏర్పాటైంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ ప్రపంచ కార్మిక సంస్థ ఏర్పాటైంది. జలియన్ వాలాబాగ్ సంఘటన అన్న నెక్స్ట్ INC మీటింగ్ జరిగింది. దానికి అధ్యక్షత వహించి మోతీలాల్ నెహ్రూ. అదే ఇయర్లో ILO ఏర్పాటైందని గుర్తుపెట్టుకోవాలి. అదే ఇయర్లో రౌలట్ యాక్ట్. అంటే కొన్ని పాయింట్స్ మనం చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.